చిత్తూరు జిల్లా నూసివీడు మండలం సుంకొల్లు గ్రామంలో వాగు ఆక్రమణ. కొండగట్టు నుండి గ్రామంలోని కాంతమ్మ చెరువుకు వర్షపు నీరు వెళ్లే వాగును పూడ్చి రహదారిగా మార్చడంతో పాటు కొంతమంది వాగును ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్న గ్రామస్తులు. వాగు ఆక్రమణ జరుగుతున్న సమయంలో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించినా స్పందించని అధికారులు. అర్జీ రూపంలో నూసివీడు మండల తహసీల్దారుకు వినతి పత్రం అందించగా వాగు ఆక్రమణ తాము ఆపలేమని, దానికి సరిహద్దులు మాత్రమే తాము నిర్ణయిస్తామని తహసీల్దారు చెప్పినట్లు ఆరోపించిన గ్రామస్తులు. ఇప్పటికే ఈ వాగు కొంతమేర ఆక్రమణకు గురైందని, ఇప్పుడు పూర్తిగా లేకుండా పోతే వర్షం కాలంలో వరద నీరు ఇళ్లలోకి వచ్చి తాము అన్ని విధాలుగా నష్టపోతామని వాపోతున్న గ్రామస్తులు. ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేస్తే స్పందించలేదంటున్న గ్రామస్తులు. భవిష్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వాగు ఆక్రమణకు గురికాకుండా తక్షణమే ఆపి దానిని అభివృద్ధి చేసి తాము ముంపుకు గురికాకుండా కాపాడాలని కోరుతున్న గ్రామస్తులు. సుమారు 1 కిలోమీటర్ మేర వాగు ఆక్రమణకు గురి అవుతుందని ఆరోపిస్తున్న గ్రామస్తులు. నా పేరు నాగమల్లేశ్వరం. మాది సుంకోలు గ్రామం, నూజివీడు మండలం అండి. మా సుంకోలు గ్రామం నడుబొడ్డులో ఉన్న రామాలయం పక్కన వాగు దగ్గర సమస్య నడుస్తుంది. ఆ సమస్య ఏంటంటే, ఈ వాగుకి కొండగట్టు నుంచి వర్షం వచ్చినప్పుడు నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు డైరెక్ట్గా కాంతం చెరువులో కలుస్తాయి. కానీ కొంతమంది గ్రామస్తులు వారి స్వలాభాల కోసం ఆ వాగుని పూడ్చుకుంటూ వస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే, వరదలు వచ్చినప్పుడు ఆ వరద నీరు మా చుట్టుపక్కల ఉన్న 100-150 ఇళ్ల వైపు వెళ్ళి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. నూజివీడు ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే, ఈ వాగుకి మేము బౌండరీస్ అయితే ఫిక్స్ చేయగలుగుతాం కానీ దాన్ని మేము ఆపలేము. సో మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలవాలి అన్నారు. సో నేను వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కాల్ చేశాను. వాళ్ళు మేము ఎంఆర్ఓని కనుక్కొని ఫర్దర్ చెప్పేస్తామంటున్నారు. కానీ దీనివల్ల ఊరికి చాలా హాని కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే కొండగట్టు నుంచి వచ్చే వరద ప్రత్యక్షంగా వచ్చి మా ఇళ్లపైన పడుతుంది. అలా పడినప్పుడు ఆస్తి నష్టం ప్రాణ నష్టం రెండూ జరుగుతాయి. కాబట్టి ఈ విషయాన్ని ఇంకా మరింత వేగంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ పనిని వెంటనే ఆపాలని కోరుకుంటున్నాను. ఈ వాగుని పూడుకు తీసి చెరువుకి నీళ్లు సక్రమంగా వెళ్లే విధంగా చేస్తే అందరికీ బాగుంటుంది. కానీ ఆ వాగుని పూడ్చుకుంటూ రావడం వల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది. కాబట్టి అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పనిని ఆపవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి, నా పేరు నాగరాజ్ అండి. మాది సుంకోలు గౌడపేట. ఈ వాగు పక్కనే మా ఇల్లు ఉందండి. ఏంటంటే కొంతమంది మా ఊరు పెద్దలు ఈ వాగు పూడ్చి రోడ్డుగా వేద్దామని చూస్తున్నారు. దానివల్ల ఏంటంటే వరద వచ్చినప్పుడు ఆ నీరు మొత్తం ఇంటి మీదకి వచ్చేస్తాయండి. దీనివల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం రెండూ జరుగుతాయి. నా ద్వారా నేను చెప్పుకునేది ఏంటంటే, ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని సరైనగా చేయాలని చెప్పని కోరుకుంటూ మీ ద్వారా తెలియజేయటం అండి.